మధు, మీరు పాటలు రాస్తారు, పాడతారు అని విన్నాను. మా కోసం మీకు నచ్చిన సాంగ్స్. ఒకప్పుడు ఈ ఫీల్డ్లోకి రాకముందుకు ఫస్ట్ నేను ఎక్కడనే నా జర్నీ స్టార్ట్ చేసిన కాబట్టి కొంతకాలం అట్లా నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉంటుండే. స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అట్లా ఆకర్షితున్నాయి బాగా. ఓకే, ఏజ్లో స్టార్ట్ చేశారు? 20. ఓకే, స్టడీ అయిపోయింది. 10th నుంచి స్టార్ట్. 10th అయిపోయింది అప్పటి నుంచి. ఓకే, అంటే ఈ సాంగ్స్ పాడాలి, అంటే రాయాలని మీకు ఎందుకు అనిపించింది? తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కదా. ఓకే, తెలంగాణ ఉద్యమంలో బాగా మనం ఇవంటే ఇష్టం, పోరాటాలు ఇవంటే ఇష్టం మనకు. మనం ఏడున్నా కూడా మనం ముందు వరుసలో ఉండాలని కోరుకునేటోళ్ళం. ఓకే, ఆ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పార్టిసిపేట్ చేసినాం కదా. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రోగ్రామ్స్ అన్నీ చేసినాం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో కూడా. ఓకే, అప్పుడు మీరు మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? అప్పుడు నేను ఈ పాట పాడేదేంటి, అమరులకు సంబంధించిన. ఓకే, మా కోసం ఒకసారి. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీద గడ్డి ఈ చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్, జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులందరినీ తలుచుకుంటూ పాట బాగుంటుంది. ఎందుకు అసలు పాటల్లోకి ఎందుకు వచ్చారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎక్కువ అప్పట్లో గద్దర్ పాటలు బాగా వింటుంటుండే. గద్దర్ పాటలు, అవి జననాట్య మండలి పాటలు. అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ రాలే, యూట్యూబ్ ఇదంతా అదంతా తెలీదు. మెమొరీ ఇస్తే జనగామలో నింపించేటోళ్ళు గద్దర్ పాటలు. అంటే మెమొరీ నిండా గద్దర్ పాటలు వేసిచ్చేటోళ్ళు. 2GB 4GB అట్లా మెమొరీ కొనుక్కొని అవి మొత్తం అట్లా ఆ పాటలే ఉంటాయి. బస్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, మొత్తం తింటున్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాటలు, గద్దర్ పాటలు బాగా అనిపించాయి. మంచి సాహిత్యం అనిపించేది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా? మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళే, నేను ఒక్కనే. ఓకే, మరి గద్దర్ సాంగ్స్ వినేవాళ్ళు అని అంటున్నారు కదా, మీకు గద్దర్ సాంగ్స్లలో మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? ఎందెందు వెతికినా అందందు గలదన్నట్టు గద్దర్ వెళ్ళని చోటంటూ లేరు, ఆయనే సాహిత్యం వెళ్ళని చోటంటూ లేదు. ప్రతి ఒక్క దాని మీద పాట రాసిండు. చెత్తకుండి మీద రాసిండు. ఎంత సక్కగున్నదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి. తర్వాత చీపురు గట్ట మీద రాసిండు. అందమైనదమ్ము అందమైన బొమ్మ ఓ ఇంటిలున్నదమ్మ, దాని పేరేనమ్మ చీపురు గట్టనమ్ము, అందమైనదమ్ము మా ఇంటిలున్నదమ్మ. తర్వాత ఆడోళ్ళ పైన రాసిండు. ఒక మహిళ, ఒక భార్య భర్తల ఒక ఇప్పుడు ఎంతసేపు ఉన్నా భర్త భార్య మీద దాడులు చేస్తుంది కదా, భార్య ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమానం చెప్పని చెప్పేసి, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంటానంటావు బావు, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, చిన్న ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, పొద్దున్న లేసి ఊచేది ఊచినాను, కడిగేది కడిగినాను, తోమేది తోమినాను, బాతురూముల ఉంటే సబ్బుట వాలునైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వాడానైతి, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితి, పోతూ ఉంటే టాటా టాటానైతి, ఇప్పుడు చెప్పు ముద్దుకు ఎంత, మురిపెంకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా బావా, ముద్దుల బావా, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా. అంటే ఒక ఆడపిల్ల క్వశ్చన్ చేస్తే నిజంగా అబ్బాయిల పరిస్థితి ఏంటి? అట్లా తర్వాత అనేకమైన